హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ గోల్డెన్ థ్రెడ్స్. ఈరోజు మనం బిన్ని షిఫాన్లో కలర్స్ చూద్దాం అండి. నేను కట్టుకున్న శారీ కూడా అదేనండి, బిన్ని షిఫాన్. కాకపోతే ఇది అంత ముందుది. అండ్ ఇప్పుడైతే కనుక బార్డర్స్ మారినాయండి. వీటిల్లో స్టార్ట్ చేద్దాం వీడియో. మంచి డార్క్ కలర్స్ అండి అన్నీ. డార్క్ ఆరెంజ్ షేడ్కి వైలెట్ కలర్ వచ్చింది, సారీ బ్రింజాల్ కలర్ వచ్చింది. అండ్ హైట్ వచ్చి కనుక 46 ఇంచెస్ దాకా ఉందండి. చాలా లైట్ వెయిట్గా ఉంటాయండి, చాలా ఫ్లెక్సిబుల్గా లైట్ వెయిట్గా ఉంటాయి, చాలా కంఫర్ట్ అనిపిస్తుంది ఫ్యాబ్రిక్. అండ్ ఫోల్డింగ్స్ కూడా రావండి, అంటే ఫోల్డింగ్ మడతలు నలగటం కానీ అలా ఉండదు అసలు. క్లాత్ అయితే చాలా లైట్ వెయిట్, చాలా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ ఈవినింగ్ వరకు కట్టుకున్నా కూడా మనకి చాలా హ్యాపీగా ఉంటుంది క్లాత్. అండ్ కలర్ కాంబినేషన్ అయితే ఇలా వచ్చిందండి. అండ్ బార్డర్స్ అయితే కనుక 2 బార్డర్స్ ఇచ్చారు దీనికి. ఫస్ట్ వచ్చి లెవెండర్ కలర్ వచ్చింది, సారీ బ్రింజాల్ కలర్ వచ్చింది. తర్వాత లైట్ 1 ఇంచ్ వచ్చి సిల్వర్ వచ్చింది. తర్వాత గోల్డ్ వచ్చిందండి మిడిల్లో. మిడిల్ అంతా కూడా స్ట్రైట్ లైన్స్ వచ్చినాయి. కలర్ కాంబినేషన్ చాలా బ్రైట్గా ఉందండి, చాలా బాగుంది. అండ్ పళ్ళుకి ఇలా జస్ట్ కొంచెం చిట్ పళ్ళు లాగా ఇచ్చారు. బ్లౌజ్ అయితే కనుక ప్లెయిన్ వస్తుందండి, ఇలాగా ప్లెయిన్ ఇచ్చారు. నేనైతే కనుక ఇట్లాగా పైన స్టార్టింగ్ ఉన్న ఈ బార్డర్ని కొంచెం కట్ చేపించి వేపించానండి. అలానే వేపించుకుంటే కనుక మనకి ప్లెయిన్ బ్లౌజ్ అని ఫీలింగ్ లేకుండా ఉంటుంది. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. ఈ శారీ ప్రైస్ వచ్చి 5500 పడుతుందండి. నెక్స్ట్ కలర్ అండి, లావెండర్కి రెడ్ వచ్చింది. రెడ్ కూడా మెరూన్ రెడ్ అండి, 46 ఇంచెస్ దాకా ఉంది. చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. మనకి శారీ అంతా కలిపి కూడా ఒక 300 గ్రామ్స్ అలా కూడా ఉండదో. ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బ్రైట్గా చాలా బాగుందండి. మంచి లావెండర్ కలర్కి మెరూన్ రెడ్ కాంబినేషన్ ఇచ్చారు. ఈ బార్డర్స్ అయితే కనుక ఇలా 2 బార్డర్స్ వచ్చినాయి. సేమ్ బార్డర్స్ ఏనండి, బోత్ ఆర్ సేమ్ బార్డర్స్ వచ్చినాయి. అండ్ పళ్ళు చిప్పళ్ళు. అండ్ దీనికి బ్లౌజ్ కొంచెం డిజైన్ ఇచ్చారండి. డిజైన్లోనే సిల్వర్ జరీ వచ్చిన బ్రొకేడ్ బ్లౌజ్ వచ్చింది. ఈ బ్లౌజ్ చాలా బాగుందండి. ఇప్పుడు దాకా మోస్ట్లీ ఐ థింక్ అన్నిటికీ ప్లెయినే వచ్చినాయి. ఇది మాత్రం ఇలాగా సిల్వర్ బ్రొకేడ్ బ్లౌజ్ ఇచ్చారు. కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుందండి. 5500. చాలా బ్రైట్గా ఉన్నాయండి, చాలా లైట్ వెయిట్, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి ఫీల్. అండ్ మనకి కట్టుకున్నా కూడా నలగటం కానీ అలా ఉండదండి. ఫోల్డింగ్స్ రావు అసలు, నీట్గా ఉంటుంది. అండ్ మళ్ళీ నార్మల్ మడత వేసి పెట్టేస్తే కూడా సెకండ్ టైం యూజ్ చేయడానికి కూడా సరిపోతుంది. ఐరన్ కూడా కంపల్సరీ కాదు. అండ్ థర్డ్ వన్ వచ్చి డార్క్ రాయల్ బ్లూకి మంచి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఈ కలర్ కూడా చాలా బ్రైట్గా ఉందండి, చాలా బాగుంది. మంచి డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి మంచి చాయిస్ అండి. అండ్ అన్ని సేమ్ డిజైనేనండి, ఓన్లీ కలర్ కాంబినేషన్స్ మారుతున్నాయి అంతే. మిడిల్ అంతా ఇట్లా స్ట్రైట్ లైన్స్ వచ్చినాయి అండ్ లైట్ గోల్డ్ లైన్స్. అండ్ బోత్ బార్డర్స్ ఆర్ సేమ్. అండ్ కింద వచ్చి పింక్ కలర్ ఇచ్చారు, తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్ వచ్చింది. అండ్ పళ్ళు చిప్పళ్ళు. అండ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి దీనికి. మళ్ళీ మనం స్టార్టింగ్లో బార్డర్ కనుక వేయించుకుంటే చాలా బాగుంటుందండి. బ్లౌజ్ అయితే ఇది ప్లెయిన్ వచ్చిందండి. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. 5500 పడుతుందండి. నెక్స్ట్ వన్ మంచి పింక్ అండి. పింక్కి డార్క్ నావీ బ్లూ వచ్చింది. నావీ బ్లూ కలర్ కూడా చాలా బాగుంది. కాంబినేషన్స్ అన్ని కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి. ఇవన్నీ ఫ్యాబ్రిక్ బాగుంది, ఫీల్ బాగుంది. అండ్ క్లాసీగా ఉన్నాయండి. ఎక్కువ బార్డర్స్, పెద్ద పెద్ద బార్డర్స్ అట్లా కాకుండా చాలా క్లాసీగా ఉంది, ఇలా ప్లెయిన్ బార్డర్స్ వచ్చేకి. అండ్ ఇదైతే కనుక కొంచెం పింక్లోనే టమాటా పింక్ షేడ్ లాగా అనిపిస్తుంది. దానికి మంచి నావీ బ్లూ ఇచ్చారు. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి. కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది. 5500 పడుతుందండి. నెక్స్ట్ డార్క్ సీ గ్రీన్కి మంచి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి, మెజెంటా పింక్. అండ్ సేమ్ డిజైన్ అండి, వర్టికల్ లైన్స్ అండ్ ప్లెయిన్ బార్డర్స్ వచ్చినాయి. అండ్ పళ్ళు ఈ కలర్ ఎగ్జాక్ట్గా వస్తుందమ్మా, ఎగ్జాక్ట్గానే వస్తుందంటండి.
ఐ థింక్ నేను అనుకోండి ఇది కొంచెం మారిందేమో అనుకున్నాను, కానీ ఎగ్జాక్ట్గానే ఉందంట. డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ వచ్చింది. చాలా లైట్ వెయిట్, చాలా కంఫర్ట్ అండి. శారీస్ అన్ని 5500 పడుతుందండి. కలర్ కాంబినేషన్ ఇలా ఉందండి. అండ్ కంపల్సరీ డ్రై వాష్ అండి ఇవన్నీ. అండ్ నెక్స్ట్ వన్ నేను కట్టుకున్న బార్డర్లో ఓన్లీ ఈ కలర్ ఒకటే అవైలబుల్ అండి. మంచి డార్క్ ఆరెంజ్కి మంచి గ్రీన్ అండి, ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్. ఇది చాలా బాగుందండి, చాలా చాలా బ్రైట్గాను చాలా బాగుంది. అండ్ దీనికైతే కనుక గ్యాప్ బార్డర్ వస్తుందండి. ఇలాగా పైన కింద జరీ బార్డర్ ఇచ్చారు, చిన్న 1 ఇంచ్ జరీ బార్డర్. అండ్ మిడిల్లో అంతా గ్రీన్, డార్క్ గ్రీన్. అండ్ సేమ్ అండి వర్టికల్ లైన్స్. అండ్ ఇక్కడంతా ప్లెయినే వచ్చింది, బార్డర్ సేమేనండి. అండ్ పళ్ళు చీట్ పళ్ళు అండ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి, ప్లెయిన్ వచ్చింది. ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్గా ఉందండి. అండ్ 5500 పడుతుందండి. ఈ శారీస్ ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.